Welcome to my education studio. Let's discuss the second lesson in personality development, and that is every success story is also a story of great failures. Here they have given the failure stories of many successful persons all over the world. Let's read it. Failure is the highway to success. Tom Watson sir said, if you want to succeed, double your failure rate. మీన్స్ అక్కడ ఏమంటున్నారంటే సక్సెస్ అవ్వడానికి ఫెయిల్యూర్ అనేది బెస్ట్ వే అని టామ్ వాట్సన్ చెప్తున్నారు. ఇంకా అతను ఏమంటున్నారు, మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే మనం దానికి 2 times ఫెయిల్ అయితే అప్పుడు మనం సక్సెస్ అవుతామని చెప్తున్నారు. అతను చాలా మంచి పాయింట్. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్, దే ఓన్లీ సీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ అండ్ దే సే దట్ ద పర్సన్ గాట్ లక్కీ, హీ మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. మనం కొన్ని స్టోరీస్ తెలుసుకుంటే కనుక చాలా ఫెయిల్యూర్స్ తర్వాతే సక్సెస్ వస్తుందని మనకు తెలుస్తుంది. కానీ సక్సెస్ వచ్చాక అందరూ ఏమంటారు, ఇతనికి రైట్ టైంలో రైట్ డెసిషన్ అండ్ రైట్ మూమెంట్ జరిగింది, అందుకే అతనికి సక్సెస్ వచ్చింది, ఇతను ఒక లక్కీ పర్సన్ అని చెప్పేస్తారు. వాళ్ళు మన సక్సెస్నే చూస్తారు కానీ మనం వెనక ఎన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేసామన్నది చూడరు. అదే చెప్తున్నారు, దే ఓన్లీ సీ ద వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ అని. అదే let me share someone's life history with you. This was a man who failed in business at the age of 21, was defeated in a legislative race at age 22, failed again in business at age 24, overcome the death of his sweetheart at age 26, had a nervous breakdown at age 27, lost a congressional race at age 34, lost a senatorial race at age 45, failed in an effort to become vice president at age 47, lost a senatorial race again at age 49, and was elected president of the United States at age 52. చూడండి చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఒకరి లైఫ్ హిస్టరీ చెప్తాను అని చెప్తున్నారు. ఏంటట, అతను బిజినెస్లో 21 ఏజ్లో ఫెయిల్ అయ్యారు, అండ్ దెన్ ఒక లెజిస్లేటివ్ రేస్లో 22 ఏజ్లో ఫెయిల్ అయిపోయారు. ఇంకా అక్కడికి 1 ఏజ్ అయ్యింది, మళ్ళీ బిజినెస్లో 24 ఏజ్లో ఫెయిల్ అయిపోయారు. అండ్ దెన్ అతన్ని వైఫ్ స్వీట్ హార్ట్ 26 ఏజ్ వచ్చేటప్పటికి చనిపోయింది. అండ్ హ్యాడ్ ఏ నర్వస్ బ్రేక్ డౌన్ అట్ ఏజ్ 27 ఏజ్ వచ్చేటప్పటికి ఈ డిప్రెషన్స్ వల్ల అతనికి ఇల్నెస్ వచ్చేసింది, దాన్నే నర్వస్ బ్రేక్ డౌన్ అంటారు. అది 27th ఏజ్లో జరిగింది. అండ్ ఒక కాంగ్రెసల్ రేస్ ఓడిపోయారు 34 ఏజ్ వచ్చేటప్పటికి. అండ్ ఒక సెనేటోరియల్ రేస్ ఓడిపోయారు 45 ఏజ్ వచ్చేటప్పటికి. ఈ కాంగ్రెసల్ రేస్, సెనేటోరియల్ రేస్ ఇవన్నీ పాలిటిక్స్కి సంబంధించినవి అనమాట. అప్పుడు పార్టీస్ పెట్టి ఓడిపోయారు. అండ్ ఫెయిల్డ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్ అట్ ఏజ్ 47. ఇంకా అతను ఆగలేదు, వైస్ ప్రెసిడెంట్ అవ్వడానికి ట్రై చేశారు 47 ఏజ్లో, బట్ ఫెయిల్ అయిపోయారు. అండ్ లాస్ట్ అగైన్ ఏ సెనేటోరియల్ రేస్ అట్ ఏజ్ 49. మళ్ళీ సెనేటోరియల్ రేస్ చేశారు, మళ్ళీ ఓడిపోయారు 49 ఏజ్లో. అండ్ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అట్ ఏజ్ 52. ఫైనలీ ఏ గ్రేట్ సక్సెస్ వచ్చింది అతనికి, యునైటెడ్ స్టేట్స్కే ప్రెసిడెంట్ అయ్యారు. ఎవరతను, యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్. దిస్ మ్యాన్ వాజ్ అబ్రహాం లింకన్. మీరు ఆల్రెడీ వినే ఉంటారు ఇతని స్టోరీ. ఒకసారి ఎక్కడైనా యూట్యూబ్లో కానీ చూడండి, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నెక్స్ట్, వుడ్ యూ కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్? హీ కుడ్ హ్యావ్ క్విట్, బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ ఎ డిటోర్ అండ్ నాట్ ఎ డెడ్ ఎండ్. ఒకవేళ అతన్ని ఫెయిల్యూర్ అని మనం పిలిస్తే అతను ఎప్పుడో క్విట్ అయిపోయి ఉందరు, కానీ లింకన్కి డిఫీట్ వాజ్ ఎ డిటోర్ అండ్ నాట్ ఎ డెడ్ ఎండ్. లింకన్ ఏం చెప్తున్నారంటే డిఫీట్ అనేది ఒక డిటోర్ అంటే లాంగ్ రూట్ ఫర్ సక్సెస్, అండ్ నాట్ ఎ డెడ్ ఎండ్ అక్కడితో ఆగిపోయేది కాదు, ఇట్స్ ఎ లాంగ్ రూట్ అని చెప్తున్నారు. నెక్స్ట్, ఇది అబ్రహాం లింకన్ గురించి అండ్ అతని ఫెయిల్యూర్స్ అండ్ అతను ఎలా సక్సెస్ పొందారు అని చెప్తున్నారు. అండ్ ఇన్ 1913, లీ డి ఫారెస్ట్, ఇన్వెంటర్ ఆఫ్ ట్రయాడస్ ట్యూబ్, was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company by claiming that he would transmit the human voice across the Atlantic. He was publicly humiliated. Can you imagine where would be without his invention? ఏం చెప్తున్నాడంటే
లీడీ ఫారెస్ట్ ఎవరైతే ట్రయోడస్ ట్యూబ్ని ఇన్వెంట్ చేశారో అతను డిస్ట్రిక్ట్ అటార్నీ, అంటే ఆ డిస్ట్రిక్ట్ యొక్క జడ్జ్ అనమాట. అతనిచే చార్జ్ చేయబడ్డారు. ఎందుకు? ఏదో రాంగ్ చేశాడని, ఏదో పబ్లిక్ని మిస్లీడ్ చేశాడని, స్టాక్స్ విషయంలో పబ్లిక్ని మిస్లీడ్ చేశాడని చెప్పి అటార్నీచే చార్జ్ చేయబడ్డాడు. ఆ తర్వాత అతనే ఇంత ట్రయోడస్ ట్యూబ్ని ఇన్వెంట్ చేశారు. ఈ ట్రయోడస్ ట్యూబ్ యొక్క ఇన్వెన్షనే చేయకపోతే అతని లైఫ్ ఎలా ఉండేది? ఫుల్ ఆఫ్ స్ట్రగల్స్ అనమాట. అందుకే మనం ఫెయిల్ అయితే సక్సెస్ కోసం వెతుక్కుంటూ మళ్ళీ ట్రై చేయాలి. Another person's story. A New York Times editorial on December 10, 1903 questioned the wisdom of Wright brothers who were trying to invent a machine heavier than air that would fly. 1 week later at Kitty Hawk, the Wright brothers took their famous flight. అక్కడ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు రైట్ బ్రదర్స్ని క్వశ్చన్ చేశారు. ఎయిర్ కన్నా హెవియర్ దాన్ని ఎలా కనిపెట్టేస్తారు, ఎలా ఎగురుతుంది అని. ఆ తర్వాత 1 వీక్ లేటర్ కిట్టి హాక్ దగ్గర రైట్ బ్రదర్స్ వాళ్ళ ఫేమస్ ఫ్లైట్ని లాంచ్ చేశారనమాట. కొలోనల్ శాండర్స్ at age 65 with a beat-up car and a $100 check for social security realized he had to do something. He remembered his mother's recipe and went out selling. How many doors did he have to knock on before he got his first order? It is estimated that he had knocked one more than 1,000 doors before to got his first order. How many of us quit after 3 tries, 10 tries, 100 tries, and then we say we tried as hard as we could? ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొలోనల్ శాండర్స్ 65కి ఒక బీటప్ కార్లో $100 చెక్ వచ్చింది. దాంతో ఏం చేయాలి అని రియలైజ్ అయ్యేటప్పటికి అతనికి తన మదర్స్ రెసిపీ గుర్తొచ్చింది. అప్పుడు అదే రెసిపీని అమ్మాలనుకున్నాడు. ఎన్నో డోర్స్ని నాక్ చేశాడు. ఎన్ని డోర్స్ని నాక్ చేశాడు? మోర్ దెన్ 1000 డోర్స్ని నాక్ చేశాడు. ఎంతమంది అతన్ని క్విట్ చేసి ఉంటారో, అతని రెసిపీ ట్రై చేయకపోయి ఉంటారు చూసుకోండి. హౌ మెనీ ఆఫ్ హస్ క్విట్ ఆఫ్టర్ 3 tries, 10 tries, 100 tries and they say we tried as hard as we could. చెప్పేస్తాం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాం, మరి మా వల్ల కాదు అని చెప్పేస్తాం. కానీ అలా చేయకూడదు అని ఇతని లైఫ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ మనం ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తే సక్సెస్ అనేది వస్తుంది. ఈ రెసిపీస్ విషయంలో చూడండి ఎంత ఫెయిల్యూర్ అది. అన్ని డోర్స్ని నాక్ చేసి ట్రై చేయండి అని చెప్పారు అతను. Now he is best known for founding fast food chicken restaurant chain Kentucky Fried Chicken. చూడండి, he is the founder of KFC. Full success, and his KFCs are running everywhere. As a young cartoonist, Walt Disney faced many rejections from newspaper editors who said he had no talent. One day, a minister at a church hired him to draw some cartoons. Disney was working out of a small mouse infested shed near the church. After seeing a small mouse, he was inspired. That was the start of Mickey Mouse. న్యూస్ పేపర్లో అతని ఆర్ట్స్ వేయమంటే న్యూస్ పేపర్ ఎడిటర్స్తో చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశారు. తనకి టాలెంట్ లేదని చాలామంది అనేశారు. తర్వాత వన్ డే ఏ మినిస్టర్ కాల్ చేసి కొన్ని కార్టూన్స్ వేయమంటే అతను కూర్చొని ఒక స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ నియర్ ద చర్చ్, ఒక చర్చ్ దగ్గర స్మాల్ మౌస్ ఉండేటట్టు వేద్దామని అనుకున్నారు. అదే మిక్కీ మౌస్కి స్టార్ట్ అనమాట. ఇక మిక్కీ మౌస్ వచ్చాక అతని సక్సెస్ అండ్ అతని క్రేజ్ మనకి బాగా తెలుసు. ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ ఫే. అంటే సక్సెస్ అయిన పీపుల్ అనేవారు పెద్ద థింగ్స్ చేసి గ్రేట్ థింగ్స్ చేసి సక్సెస్ అయిపోరు. చిన్న థింగ్స్నే గ్రేట్ వేలో, అంటే గుడ్ వేలో, బెస్ట్ వేలో చేస్తారనమాట. One day, a partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. Your Tommy is too stupid to learn. Get him out of the school. His mother read the note and answered, My Tommy is not stupid to learn. I will teach him myself. And that Tommy grew up to the great Thomas Edison. చూడండి, వాళ్ళ టీచర్ థామస్ ఎడిసన్కి ఒక 4 years ఓల్డ్ కిడ్ అయినప్పుడు తన పాకెట్లో ఒక స్లిప్ ఇచ్చారు. థామస్ ఎడిసన్ డెఫ్ మనకు తెలుసు. అండ్ వాళ్ళ మదర్ అది చదివి ఏమన్నారంటే,
మై సన్ ఈజ్ నాట్ స్టూపిడ్, అతను స్టూపిడ్ కాదు, అతన్ని నేనే చదివించుకుంటాను, మీరు చదివించక్కర్లేదు అని చెప్పేశారు. ఇప్పుడు అతను థామస్ ఎడిసన్గా గ్రో అప్ అయ్యారు. చూడండి, టీచర్ వల్ల రిజెక్ట్ చేయబడినప్పటికీ వాళ్ళ మదర్ అతని మీద ట్రస్ట్ ఉంచడం వల్ల అతను ఇప్పుడు థామస్ ఎడిసన్గా అందరికీ తెలిసి ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఇప్పుడు అయ్యారు. నెక్స్ట్, Henry Ford forgot to put the reverse gear in the first car he made. Now he is founder of the Ford Motor Company and chief developer of the assembly line technique of mass production. Do you consider these people failures? They succeed in spite of problems, not in the absence of them. But to the outside world, it appears as though they just got lucky. వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎలా? ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి, ప్రాబ్లమ్స్ రాకుండా సక్సెస్ అవ్వలేదు. కానీ బయట పీపుల్కి వాళ్ళు ఎలా కనిపిస్తారు? వాళ్ళ లక్కీ పీపుల్గా అండ్ వాళ్ళకి నార్మల్గా సక్సెస్ వచ్చేసింది అన్నట్లుగా కనిపిస్తారు. బట్ ద థింగ్ ఈజ్ డిఫరెంట్. Next paragraph, all success stories are stories of great failures. The only difference is that every time they failed, they bounced back. This is called failing forward rather than backward. You learn and move forward. Learn from your failures and keep moving. అదే చెప్తున్నారు. అందరిది సక్సెసే, అందరూ ఫేస్ చేసింది ఫెయిల్యూర్సే. కానీ ఆ థింగ్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకసారి వాళ్ళు ఫెయిల్ అయితే బౌన్స్ బ్యాక్. అదే ఫెయిలింగ్ ఫార్వర్డ్ రాదర్ దెన్ బ్యాక్వర్డ్. మనకు ముందుకు ఫెయిల్ అవ్వాలంటే ఒకసారి ఫెయిల్ అయితే నెక్స్ట్ మళ్ళీ మనం బ్యాక్ మూవ్ అయిపోకుండా మళ్ళీ ఫార్వర్డ్గా మూవ్ అయ్యి సక్సెస్ వైపు వెళ్ళాలి అని చెప్తున్నారు. In 1914, Thomas Edison at age 67 lost his factory, which was worth a few $1 million on fire. It had very little insurance. No longer a young man, Edison watched his lifetime effort go up in smoke and said, "There is a great value in disaster. All our mistakes are burnt up. Thank God we can start new." In spite of the disaster, 3 weeks later, he invented the phonograph. What an attitude! అదే చెప్తున్నారు. థామస్ ఎడిసన్ 87 ఏజ్లో అతని ఫ్యాక్టరీ అంతా స్మోక్లో అయిపోతుంది. అతను చూస్తున్నారు, ఫైర్ అయిపోయింది ఫ్యాక్టరీ అంతటికి. ఈ ఇన్సూరెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. అప్పుడు అతను చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఆలోచించారు. చూడండి, మనం చేసే బ్యాడ్ థింగ్స్ అన్నీ, మిస్టేక్స్ అన్నీ ఇందులో బర్న్ట్ అయిపోయి మనం ఒక న్యూ థింగ్ని స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో స్టార్ట్ అయ్యి ఫోనోగ్రాఫ్ని ఇన్వెంట్ చేశారు. అక్కడికి 3 వీక్స్కి ఫోనోగ్రాఫ్ ఇన్వెంట్ చేశారు. చూడండి, అక్కడ ఫెయిల్ అయినా అతను ఆగకుండా చివరికి సక్సెస్ని పొందారు. బిలో ఆర్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. ఈ లెసన్ అనేది మనకి డిఫరెంట్ పీపుల్స్ గురించి చెప్తుంది. ఇంకా డిఫరెంట్ పీపుల్స్ ఎవరు అంటే, థామస్ ఎడిసన్ ఫెయిల్డ్ అప్రాక్సిమేట్లీ 10,000 times వైల్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ ద లైట్ బల్బ్ ఇన్వెంటర్ ఎవరు? థామస్ ఎడిసన్. వీ ఆల్ నో దట్. అండ్ అతను అది చేయడానికి 10,000 times ఫెయిల్ అయ్యారంట. చూడండి, హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ అట్ ద ఏజ్ ఆఫ్ 40. అతను 40 yearsలోనే చాలా డిస్టర్బెన్స్ అయ్యారు అండ్ చాలా ఫెయిల్యూర్ వచ్చింది. లీ లెకోకా వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ టూ అట్ ద ఏజ్ ఆఫ్ 54. హెన్రీ ఫోర్డ్ టూ ఏం చేశారు? లీ లెకోకా ఫైర్ అయ్యారు అతని వల్ల. అండ్ బెథోవెన్ వాజ్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ నో టాలెంట్ ఫర్ మ్యూజిక్ బట్ హీ గేవ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ టు ద వరల్డ్. బెథోవెన్ అప్పుడు అసలు మ్యూజిక్కే రాదు అని చెప్పేవారు. కానీ ఇతను ఇప్పుడు బెస్ట్ మ్యూజిక్స్ ఇన్ ద వరల్డ్లో ఇతని మంచి ప్లేస్ ఉంది. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్విటబుల్ ఇన్ లైఫ్. ఇన్విటబుల్ అంటే అన్అవాయిడబుల్ అనమాట. సెట్ బ్యాక్స్ అనేవి అన్అవాయిడబుల్, అవి ఎలా అయినా వస్తూ ఉంటాయి. అయితే ఏ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్స్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచ్ హస్ హ్యూమిలిటీ. సెట్ బ్యాక్ అనేది మనకు ఒక డ్రైవింగ్ ఫోర్స్, మనల్ని ఫోర్స్ చేస్తుంది సక్సెస్ వైపు. అండ్ టీచ్ హస్ హ్యూమిలిటీ, మనల్ని మన హ్యుమానిటీ గురించి మనకి టీచ్ చేస్తుంది. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ద సెట్. మనము ఇక్కడ సెట్ బ్యాక్ వచ్చిన వల్ల సాడ్గా ఉంటాం కదా, ఆ సాడ్లో మనం సక్సెస్ కోసం మంచి వేని వెతకొచ్చు అనమాట. అదే చెప్తున్నారు. వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్ బట్ నాట్ విక్టిమ్స్. మనం విక్టరీస్ అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ అవ్వడానికి వేస్ ఫైండ్ చేయాలి, కానీ ఉండిపోవడానికి వేస్ ఫైండ్ చేయకూడదు. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ద మైండ్. మన దాంట్లో ఫియర్ కానీ డౌట్స్ కానీ
నెగిటివ్నెస్ కానీ ఉంటే అది మైండ్ని షార్ట్ సర్క్యూట్ చేసేస్తుంది, అంటే అక్కడ మైండ్ని ఆపేస్తుంది అండ్ మైండ్ని డ్యామేజ్ చేస్తుంది. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్, వాట్ డిడ్ ఐ లర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్స్? ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఏ స్టెప్పింగ్ స్టోన్. స్టంబ్లింగ్ బ్లాక్ అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆపేదనమాట. ఫెయిల్యూర్స్ అనేవి మనకి స్టంబ్లింగ్ బ్లాక్స్, ఆ వాటిని స్టెప్పింగ్ స్టోన్స్గా మార్చమని చెప్తున్నాడు. అండ్ ఆ సెట్ బ్యాక్ నుంచి మనం ఏం ఎక్స్పీరియన్స్ చేసాం అండ్ మనం ఏం ఓవర్కమ్ చేసుకొని ఎలాంటివి ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అని తెలుపుతుంది ఆ సెట్ బ్యాక్ అనేది. ద మోటివేషన్ టు సక్సీడ్ కమ్స్ ఫ్రమ్ ద బర్నింగ్ డిజైర్ టు అచీవ్ ఏ పర్పస్. మనము ఒక గట్టి డిజైర్ ఉంచుకుంటే అక్కడి నుంచి మోటివేషన్ వస్తుంది మనం సక్సెస్ అవ్వడానికి. అండ్ నెపోలియన్ హిల్ రోడ్, వెనెవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ద మైండ్ కెన్ అచీవ్. మనం ఫస్ట్ అనుకుంటే, మనం ఆ పని మీద నమ్మకం ఉంటే మనం అచీవ్ చేయగలం అని నెపోలియన్ హిల్ రాశారు ఒకసారి. యంగ్ మ్యాన్ ఆస్క్డ్ సాక్రటీస్ ద సీక్రెట్ టు సక్సెస్. సాక్రటీస్ టోల్డ్ ద యంగ్ మ్యాన్ టు మీట్ హిమ్ నియర్ ద వాటర్ ద నెక్స్ట్ మార్నింగ్. సాక్రటీస్ని ఒక యంగ్ మ్యాన్ అడిగారు సక్సెస్కి సీక్రెట్ ఏంటి అని. అప్పుడు నెక్స్ట్ మార్నింగ్ కలవమని చెప్తే దే మెట్ అండ్ వాళ్ళు కలిసారు. అప్పుడు సాక్రటీస్ ఆస్క్డ్ యంగ్ మ్యాన్ టు వాక్ విత్ హిమ్ టువర్డ్స్ ద రివర్. అండ్ వెన్ ద వాటర్ గాట్ అప్ టు దేర్ నెక్, సాక్రటీస్ టుక్ ద యంగ్ మ్యాన్ బై సర్ప్రైజ్ అండ్ డక్డ్ హిమ్ ఇన్ టు ద వాటర్. ఏం చేశారు, ఇద్దరు వాటర్లోకి వెళ్ళారు. అప్ టు ద నెక్ వచ్చినప్పుడు సాక్రటీస్ అని యంగ్ మ్యాన్ని వాటర్లో ముంచేశారు. అప్పుడు ద బాయ్ స్ట్రగుల్ టు గెట్ అవుట్ బట్ హీ కాంట్. Socrates was strong and kept him there until the boy started turning blue. Socrates pulled his head out of the water, and the first thing the young man did was to grasp and take the deep breath air. Socrates asked, "What did you want the most when you were there?" The boy replied, "Air." Socrates said, "That is the secret to success. When you want success as badly as you wanted the air, then you will get it. There is no other secret." చూడండి, బాగా చెప్పారు. బర్నింగ్ డిజైర్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ టు సక్సెస్ అన్నారు కదా. ఇక్కడ యంగ్ మ్యాన్కి బర్నింగ్ డిజైర్ వాటర్లో ఉన్నప్పుడు ఏంటి, ఎయిర్ పొందడం. ఆ బర్నింగ్ డిజైర్ అనేది అతని సక్సెస్ అనమాట. అతని ఎయిమ్ ఏంటి, ఎయిర్ని పొందడం, అదే బర్నింగ్ డిజైర్. అలా బర్నింగ్ డిజైర్ ఉండాలి అని చెప్తున్నారు. ఏ బర్నింగ్ డిజైర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్. జస్ట్ లైక్ ఏ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్, ఏ వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్స్. నార్మల్గా ఒక డిజైర్ ఉండాలి, ఇది నేను సాధించాలి అనుకుంటే సాధించలేం. గట్టిగా అనుకోవాలి, అది ఖచ్చితంగా నేను సాధించాలి అని మైండ్లో ఒక బర్నింగ్ డిజైర్ పెట్టుకుంటే మనం ఖచ్చితంగా సాధించగలం. ఇలా మనకి చాలామంది లైఫ్లో పొందిన ఫెయిల్యూర్స్తో అండ్ వాళ్ళు ఎలా సక్సెస్ పొందారు అని మనకు చక్కగా చెప్పారు ఈ లెసన్ ఆథర్ శివకేరా ద ఫేమస్ ఆథర్. ఇతను మనకి వాళ్ళందరి లైఫ్స్ నుంచి మనకి బాగా ఇన్స్పైర్ చేశారు. మీరు కూడా ఇలాంటి వాళ్ళ లైఫ్స్ చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి అండ్ మీరు కూడా ఒక మైండ్లో ఒక బర్నింగ్ డిజైర్ పెట్టుకొని సక్సెస్ వైపు పరుగులు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.